బ్రేకింగ్ న్యూస్. కట్టుకున్న భార్య వైపు ఎవడైనా వంకర నేత్రంతో చూస్తే ఏమనిపిస్తుంది భర్తకు? అక్కడికక్కడే కొట్టాలని అనిపిస్తుంది కదా. సో ఏమన్నా కొడతాడా లేదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకుంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఒక భర్త ఏం చేశాడో తెలుసా? ఒక నీచమాలిన పని చేశాడు. తన భార్యను తండ్రితో మానభంగం చేయించి ఆ తర్వాత ఆమెను గొంతు కోసి చంపి ఇంటి ముందే సమాధి చేసిన ఒక దుర్మార్గమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగి ఇప్పటికే 2 నెలలైంది. ఇలా ఎందుకు చేశారు అంటే కట్నం కోసం. అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. అదనపు కట్నం తీసుకుని రాలేకపోయిన ఆ భార్యను మత్తు మందిచ్చి ఆమె మత్తులోకి వెళ్ళిన తర్వాత అదిగో అక్కడ కనబడుతున్నాడు కదా, ఇప్పుడు కూడా మనం ఒక లైన్ దాటి మాట్లాడాల్సిందే కదా వాడిని చూసిన తర్వాత. చూడండి ఒకసారి. రేపో మాపో కాటికి పోతాడు అనుకునే ఆ ముసలి వయసులో కొడుకు భార్యకు మత్తు మందిచ్చి ఆమెతో అత్యాచారం జరిపి ఆమెను గొంతు కోసి చంపి ఇంటి ముందు మెట్ల ముందు గొయ్యి తవ్వి కప్పెట్టిన దుర్మార్గమైన ఘటన చోటు చేసుకుని చూడండి ఒకసారి. రేపో మాపో సరిగ్గా గట్టిగా ఛాతీ నిండా ఊపిరి తీసుకుంటే గుండాగి చచ్చిపోయే వయసులో కోడలికి మత్తు మందిచ్చి ఆమెను అత్యాచారం చేసి గొంతు కోసి చంపేసిన దుర్మార్గమైన ఘటన ఇది. ఇది కూడా ఎక్కడో కాదు, హర్యానాలోని ఫరీదాబాద్లో చోటు చేసుకుంది ఈ ఘటన. అదిగో చూడండి ఒకసారి. జీవితాంతం తోడుంటాను అని పెళ్లినాడు ప్రమాణం చేస్తూ ఆమె నుదుటిన సింధూరాన్ని దిద్దుతూ ఆమెతో 7 అడుగులు వేస్తూ పెళ్లి చేసుకున్న పెళ్లినాటి ఫోటో అదే మీరు 2వ బాక్స్లో చూస్తున్నారు. మొదటి బాక్స్లో చూస్తున్నది భర్త చేతిలో మోసానికి గురై మామ చేతిలో అత్యాచారానికి గురై ఆ ఇంటి ముందున గోతులో శవంగా మారి ఇప్పుడు ఆ ఎవరైతే ఆమెను చంపారో వాళ్ళని కటకటాల వెనక్కి పంపించినటువంటి ఆ భార్య ఫోటోని ఇప్పుడు మీరు చూస్తున్నారు. గొయ్యిని చూస్తున్నారా? ఆ గోతులోనే ఇంటి ముందు మెట్ల దగ్గర వాళ్ళు నిత్యం నడిచి వెళ్ళే ఆ ఇంటి ముందేమైనా గొయ్యి తీసి కప్పెట్టేశారు. పైగా గొయ్యి ఎందుకు తీస్తున్నారని ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు అడిగితే ఆ డ్రైనేజ్ పైప్ లైన్ వేయటానికి అని పక్కింటి వాళ్ళతో అబద్ధం చెప్పారు. జీవితాంతం తోడుంటాను అని బాసలు చేసి పెళ్లి చేసుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. అదనపు కట్నం కోసం వేధిస్తున్నప్పటికీ కూడా కట్టుకున్న భర్త కదా అని ఆ వేధింపులను భరిస్తూ వానితో కాపురం చేసింది ఆ ఇల్లాలు. చూడండి ఒకసారి. పోలీసులు పట్టుకున్న తర్వాత వంకరగా కనబడుతున్నాడు కదా, వీడి వంకర నేత్రం ఆ కోడలపై పడింది. పైకి వాడి దృష్టి ఎలా ఉన్నప్పటికీ వాడి నేత్రం మాత్రం మరో కోణంలో ఆలోచించింది. ఈ వంకర నేత్రం మరో కోణంలో ఆలోచించింది. కోడల్ని చెరచాలి అనే కోణంలో వీడి వంకర నేత్రం ఆలోచించింది. ఆ వంకర నేత్రాలతో కోడల్ని చేర్చాడు. ఎలా? కొడుకుతో కలిసి, అత్తతో కలిసి, అంటే వీని భార్యతో, ఆ ముసలాయన భార్యతో కలిసి కోడలికి మొత్తం మంది ఇచ్చారు. పాపం ఇంట్లో వాళ్ళు పెట్టే ఫుడ్డే కదా, ఇలా చంపేస్తారు అని అనుకోలేదు ఆమె. ఆ మొత్తం మంది కలిపిన ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఆమె నిద్రలోకి వెళ్ళిపోయింది. ఆ నిద్రలోకి వెళ్ళిపోయిన కోడలపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ దుర్మార్గుడు. అది కూడా అడుగో చూడండి ఒకసారి. ఆ కొడుకు కళ్ళ ముందు. ఇప్పుడు చెప్పండి వీళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలి? ఇక్కడే హర్యానాలోని మన దేశంలోనే చోటు చేసుకుంది ఈ దుర్మార్గమైన ఘటన. ఏ భార్య అని అనుకుంటుందా? కట్టుకున్న భర్త తనకి మత్తు మందు కల్పించి మామతో మానభంగం చేయించి గొంతు కోసి చంపి ఇంటి ముందు కప్పెట్టేస్తారు అని ఏ ఇల్లాలని అనుకుంటూ ఉంటుందా? అఫ్కోర్స్ ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియుడి మీద మోజుతో భర్తను చంపి దుర్మార్గాలకు పాల్పడుతున్న భార్యలు, భార్య పైన అదనపు కట్నం కోసమో ఇంకొక కారణంతోనో భర్తలను చంపేస్తున్న ఇలాంటి దుర్మార్గమైన భర్తలు కనబడుతూనే ఉన్నారు. కానీ వీడు మాత్రం అంతకు మించిన దుర్మార్గానికి పాల్పడ్డాడు. భర్తను నమ్మిందామే. అదనపు కట్నం కోసం వేధిస్తున్నప్పటికీ అప్పటికే కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు. కానీ ఇంకా కట్నం కావాలంటే వీడికి ఇంకా కట్నం కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కొద్దో గొప్ప వాళ్ళకి డబ్బులు ఇస్తూనే ఉన్నారు. కానీ 2 నెలల క్రితం, అది కూడా ఎప్పుడు ఏప్రిల్ 21వ తారీఖున ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యారు. వాడి పేరేంటో తెలుసా? ముసలాడి పేరు బాబ్ సింగ్. వీడి పేరు బాబ్ సింగ్. 2 నెలల క్రితం ఏప్రిల్ 21వ తారీఖున కోడల్ని చంపేయాలని అనుకున్నారు. మత్తు మందు కల్పించారు. ఆ తర్వాత కోడల్ని చంపేసిన తర్వాత కోడలు కనబడటం లేదు అంటూ మిస్సింగ్ కేసు పెట్టారు. కోడలు కనబడటం లేదు అని మిస్సింగ్ కేసు పెట్టారు. అప్పటికే మామ అత్యాచారం చేసి గొంతు కోసి కుటుంబ సభ్యులు అందరూ కలిసి చంపి ఇంటి ముందు గొయ్యి తీసి కప్పెట్టేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు భార్య కనబడటం లేదు అని.
ఆ భార్య ఇంటి వాళ్ళు కూడా కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఆ పుట్టింటి వాళ్ళు, ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళు కూడా వెళ్ళి కంప్లైంట్ చేశారు. కానీ పోలీసులు పట్టించుకోవట్లేదు. 2 నెలలైంది. 2 నెలలైన పోలీసులు పట్టించుకోకపోవడంతో, స్థానిక లోకల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు పట్టించుకోకపోవడంతో పై అధికారులు కంప్లైంట్ చేశారు. పై అధికారులు వచ్చి ఆ మామ ఇంట్లోకి వచ్చి, భర్త ఇంట్లోకి వచ్చి వాళ్ళు అణువును గాలించారు. ఏమైంది అని వాళ్ళ స్థాయిలో విచారించేటప్పటికి మొత్తం విషయం చెప్పారు. భార్యను ఎలా చంపారు, ఆ కోడల్ని ఎలా చంపారు, ఆ తర్వాత ఎక్కడ పాతి పెట్టారు అని పోలీసులు వెళ్ళి అదిగో ఆ గొయ్యి తవ్వారు. చూడండి ఒకసారి, దూరంగా కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా కనబడుతూ ఉన్నారుగా. అక్కడ వాళ్ళందరూ వచ్చి గొయ్యి తవ్వుతూ ఉంటే వాళ్ళకి అర్థం కాలేదు ఏం జరిగింది అని. వీళ్ళ ఇంట్లో కోడలు కనబడటం లేదు, వీళ్ళ చంపి అక్కడ పాతి పెట్టారు అనే విషయం అప్పటికే చుట్టుపక్కలంతా కూడా పొక్కింది. అదిగో చూడండి ఒకసారి, పోలీసులు అక్కడ ఉండి ఆ గొయ్యిని తవ్వి చూసేసరికి ఎముకల గూడిగా మారిపోయిన ఆ భార్య అస్థిపంజరం కనిపించింది. ఇప్పుడు ఆ అస్థిపంజరాన్ని బయటికి తీసి ఫోరెన్సిక్ టెస్ట్గా పంపించారు. ప్లాన్ ప్రకారం మొదట కోడలికి నిద్ర మాత్రలు ఇచ్చి చంపే ముందు కోడలిపై అత్యాచారం చేయించి ఆ తర్వాత ఆ కోడల్ని గొంతు కోసి చంపి ఈ గోతులో కప్పెట్టాము అని ఆ మామ, ఆ భర్త ఇంటి వాళ్ళు చెప్పేసరికి పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇంత ఘోరానికి పాల్పడతారా అని. చూసారా, ఆ మామ గట్టిగా ఊపిరి తీసుకుంటే గుండాకి చచ్చిపోతాడు. ఛాతీ నిండా గట్టిగా ఊపిరి తీసుకుంటే గుండాకి చచ్చిపోయే వయసులో వంకర నేత్రం ఆ కోడల వైపు వంకరగా చూసింది. మరో కోణంలో ఆలోచించాడు ఆ కోడల వైపు. అదనపు కట్నంతో పాటు ఆ కోడల్ని అత్యాచారం చేయాలని ఈ మరో కోణంలో, వంకర కోణంలో ఆలోచించాడు. వంకర నేత్రంతో ఆలోచించాడు ఈ మామ. ఇలాంటి దుర్మార్గమైన మనుషులు ఉంటారు. ఏం చేస్తున్నామో తెలియదు, సొసైటీ చూస్తూ ఉందని వీళ్ళు అనుకోరు. మానవ సంబంధాలు వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళు ఏం చేసినా కరెక్టే అని అనుకుంటూ ఉంటుంటారు. పైగా ఈ ఘటన బయటకు పొక్కకుండా ఆమెను ఆ గోతులు వేసి కప్పెట్టేశారు. చూసారు ఎంత దుర్మార్గం. ఆ కోడలు నమ్మింది. మా కుటుంబ సభ్యులు పెట్టే ఆహారంలో విషం ఉందని ఆ సమయంలో ఆమెకు తెలీదు. ఇలాంటి వాళ్ళు కేవలం హర్యానాలోనే ఉంటారు అనుకుంటే పొరపాటు. మన చుట్టుపక్కల ఉండొచ్చు, మన ఎదురింట్లో ఉండొచ్చు, ఎదురు గల్లీలో ఉండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళలో కూడా ఉండొచ్చు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. అదనపు కట్నం కోసం వేధిస్తూ ఉంటే అలాంటి భర్తలు అవసరం లేదు. నిజానికి కొంతమంది ప్రియుడిపై మోస్తూ వెళ్ళిపోయేటటువంటి ఘటనలు ఇటీవల కనబడుతూ ఉన్నాయి. కానీ అలా అవసరం లేదు. కానీ అదనపు కట్నం కోసం మిమ్మల్ని వేధిస్తూ ఉంటే అలాంటి భర్త అవసరం లేదు. భర్తకి భార్య ఎంత అవసరమో భార్యకి భర్త అంతే అవసరం. ఇద్దరు ఒకరికొకరికి అవసరం, ఇద్దరు ఒకరికొకరికి తోడు. అంతేగాని భార్య తీసుకొచ్చిన డబ్బులు కాదు భర్తకు అవసరం. కానీ వీడికి మాత్రం అది కాదు, భార్య తీసుకొచ్చిన డబ్బులు కావాలి వీడు బతకాలంటే. ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల కూడా ఉంటారు. ఇది హర్యానా గురించి, హర్యానాలో జరిగిన ఘటన లాగా మాత్రమే చూడాల్సిన అవసరం లేదు. అదనపు కట్నం కోసం వేధించే భర్తలు నిజంగా అవసరం లేదు. అలాంటి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉండండి. ఇంతకుముందు మనం అనుకున్నాం కొన్ని, ఎవరినైనా ప్రేమిస్తే భర్తను చంపాలని ఆలోచింటే మీరు పెళ్లిళ్ళు ఎందుకని. కానీ అదనపు కట్నం కోసం వేధిద్దాము అని కట్నం తీసుకొచ్చే భార్య మాకు కావాలని అనుకుంటే మగవాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకోకండి. ఇది ఎంత దుర్మార్గమైన ఘటన. పెళ్లి చేసుకుని అదనపు కట్నం కోసం వేధించి తండ్రితో మానభంగం చేయించాడు ఈ దుర్మార్గుడు. చూసారా వాడు. ఇలాంటి పదజాలనే వాడాలి. ఎవరైనా ఏమన్నా అనుకున్నా పర్వాలేదు, న్యూస్ రూమ్ ఇలాంటి పదజాలం వాడేమని. గట్టిగా ఛాతీ నిండా ఊపిరి తీసుకుంటే గుండాకి చచ్చిపోయే వయసులో వాడు భార్యను కళ్ళల్లో పెట్టుకుని, గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యతతో ఉండాల్సిన వీడు ఇవన్నీ మర్చిపోయి నిద్ర మత్తులు కలిపి ఆమె మత్తులోకి వెళ్ళిన తర్వాత తండ్రితో మానభంగం చేయించి మెడలో మంగళసూత్రం కట్టిన ఆ భార్య గొంతు కోసి చంపి ఆ గొయ్యిలో పూడ్చిపెట్టారు. ఇప్పుడు వీళ్ళందరూ జైల్లో ఉన్నారు. ఇలాంటి ఘటన చూసిన తర్వాత ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియజేయండి.